హలో, వాటర్ మిలన్ తెచ్చుకొని కట్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈజీ కటింగ్ చెప్పనా, చూడండి. ఫస్ట్ ఎప్పుడు వాటర్ మిలన్ని ఇక్కడ సైడ్స్ కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా నించోబెట్టండి. నైఫ్ మటుకి షార్ప్గా ఉండాలి చాలా. ఎప్పుడు తొక్కని ఇలా కట్ చేసేసుకోవాలి సైడ్స్. కొంచెం కొంచెమే కట్ చేస్తే షేప్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా కట్ చేస్తే చాలా ఈజీ. ఫస్ట్ ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి మిగతా కటింగ్ చెప్తా. వీటితో మనం కర్రీ చేసుకోవచ్చు. పైన ఉన్న ఈ గ్రీన్ లేయర్ తీసేసి లోపల ఉంది కదా, దాంతో కర్రీ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్ అండ్ చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి మంచిది కూడా. మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను చేసి చూపిస్తాను. సో ఇలా కట్ చేశారు కదా, చేతిలో పట్టుకొని ఈజీగా తినాలి అనుకుంటే కనుక ఏం చేయండి, ఫస్ట్ ఇలా మిడిల్లోకి కట్ చేయండి. కట్ చేశాక ఇలా స్లైస్ లాగా కట్ చేశారనుకోండి, ఇలా పట్టుకొని తినేయచ్చు. లేదు పీసెస్ లాగా చేసి పెట్టేసుకుందాము అనుకుంటే మిడిల్లో కట్ చేయండి. అప్పుడు సీడ్స్తో పాటే ఎప్పుడు వాటర్ మిలన్ని తింటే చాలా మంచిదండి. సీడ్స్లో మంచి విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఒకవేళ జ్యూస్ చేసుకోవాలి అనుకుంటే సీడ్స్తో మనం మిక్సీ పడతాం కదా, మిక్సీ పట్టిన తర్వాత అస్సలు వడకట్టకండి, అలాగే తాగేస్తే మంచిది. చూడండి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని బౌల్లో వేసేసుకోవడమే. చూడండి ఎంత కరెక్ట్గా షేప్ వచ్చిందో, ఈజీ కదా. ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కూడా డైరెక్ట్గా మనం తినడానికి బాగుంటుంది. లేదా క్యూబ్స్లా కట్ చేసి టిఫిన్ బాక్స్లో పెట్టివ్వడానికి కూడా ఈజీ అన్నమాట. అంతే. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను కట్ చేసి చూపించాను. అంతేకాని మాకు ఇది కూడా తెలీదా, ఇది కూడా నువ్వు చెప్పాలా అనే వాళ్ళని నేను ఏం అనలేండి. యూజ్ అయ్యే వాళ్ళు యూజ్ చేసుకుంటారు అని వీడియో పెడుతున్నాను. ఒకవేళ నచ్చితే కనుక చూడండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.